గుణత్రయ విభాగయోగం 17వ శ్లోకం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదో మోహో తమసో భవతో అజ్ఞానమేవచ. మరోసారి, సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదో మోహో తమసో భవతో అజ్ఞానమేవచ. సత్వగుణం వల్ల జ్ఞానం లభిస్తుంది, రజోగుణం వల్ల లోభం కలుగుతుంది, తమోగుణం వల్ల అజ్ఞానం. 16వ శ్లోకానికి చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం గృహ యజమాని మనమే అనుకోండి. సత్వగుణం వల్ల పాఠశాలకు అన్నం పెడితే అతను అన్నం తిన్నా మనకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మనమే బాటసారిగా భావించామన్నమాట. మనమే వేరే ఊరు వెళ్ళినప్పుడు మనకు అదే పరిస్థితి ఎదురైతే ఆ ఊహ వచ్చినప్పుడు గృహ యజమానిలో ఉన్న మనం బాటసారిలో ఆలోచించగలం. ఒకవేళ బాటసారిలో ఉన్న మనం గృహ యజమానిలో కూడా ఆలోచించడం నేర్చుకోగలం. అంటే మనం ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు అదే భావనను పొందగలం. ఇది సత్వగుణం, ఇదే జ్ఞానం. రజోగుణంలోంచి ఇదే ఉదాహరణ చూస్తే వచ్చినవాడు ఎవరో మనకు తెలియదు, ఊరు పేరు లేని వాడికి ఏం పెట్టినా దండగే అన్న ఊహ వస్తుంది. బాటసారిగా ఆలోచించినప్పుడు కూడా ఊరికే పెట్టేవాడు ఎలాంటిది పెడతాడో ఏంటో, మనమైనా మన వాళ్ళకి బాగా పెడతాం కానీ ఎవరు పడితే వాళ్ళకి పెడతామా అనిపిస్తుంది. ఇదే రజోగుణం, అంటే లోపాన్ని కలిగిస్తుంది. అవివేకంగా భోజనం పెట్టినా అపరిశుభ్రంగా వడ్డించిన తిన్నవారికి తద్వారా పెట్టిన వారికి కూడా హాని చేస్తుంది. బాటసారి స్థానంలోంచి ఆలోచన చూసినా సరే అతను జ్ఞానవంతుడు కాకపోతే ఈ అవివేకమే అతను నేర్చుకుంటాడు. ఇదే తమోగుణం, దీని ఫలమే అవివేకం.